ప్రశ్న: గురుజీ, చైతన్యంలో ప్రవహించే శక్తిని లేదా చైతన్య విద్యుత్ ప్రవాహాన్ని ఒక సాధకుడు ఎలా అర్థం చేసుకోగలడు? సమాధానం: ముందుగా మనస్సు నిశ్శబ్దంగా మారేందుకు అవకాశం ఇవ్వాలి. సాధ్యమైనంతవరకు నిరంతరం కదులుతూ ఉండే ఆలోచనల ప్రవాహం నుంచి మనస్సును కొంత విముక్తం చేయాలి. మనస్సు నిశ్చలమైనప్పుడు ఎప్పటినుంచో మనలో ఉన్న ఒక సత్యాన్ని మీరు గుర్తించడం ప్రారంభిస్తారు. అదే సాక్షి లేదా సాక్షి చైతన్యం. మీరు గమనిస్తే 40 సంవత్సరాల క్రితం మీరు చిన్నవారిగా ఉన్నప్పుడు మీలో ఉన్న అదే చైతన్యం ఈ రోజు మీలో ఉంది. శరీరం మారింది, ఆలోచనలు మారాయి, పరిస్థితులు మారాయి. కానీ ఈ మార్పులన్నింటినీ గమనిస్తున్నది మాత్రం మారకుండా అలాగే ఉంది. ఆ గుర్తింపే సాక్షి చైతన్యం యొక్క తొలి పరిచయం. మీరు ఏది చూసినా ఆ చూసే ప్రక్రియ వెనుక ఒక సాక్షి చైతన్యుడు ఉన్నాడనే సున్నితమైన ఎరుకను కలిగి ఉండండి. నిజంగా చూస్తున్నది ఎవరు? కళ్ళే చూస్తున్నట్లు అనిపిస్తుంది. కాని కళ్లకు అతీతంగా ఉండి ఆ చూపును గమనించేది సాక్షి చైతన్యం. కళ్ళు చూస్తాయి, కాని నిజమైన ద్రష్ట కళ్లకు అతీతుడు. ఆ నిజమైన ద్రష్టనే శివుడు అంటారు. శివుడు అంటే మహా నిశ్చలత్వం, మౌనమైన శూన్యత, చలనం, మార్పులకు అతీతమైన స్థితి. ఆ నిశ్చలత్వంలో పార్వతీ స్వరూపమైన కుండలిని శక్తి మేల్కొన్నప్పుడు జ్ఞానం వ్యక్తమవడం ప్రారంభమవుతుంది. చైతన్యమే జ్ఞానం. ఇది పరమాత్మకు సంబంధించిన జ్ఞానం. శివునిలో శక్తి చలించినప్పుడు జ్ఞాన ప్రవాహం తనను తాను క్రమంగా వెల్లడించుకోవడం ప్రారంభిస్తుంది. అయితే ఇది ఎంతో సూక్ష్మమైన మార్గం. మొదటి అడుగులో మనం ఏదైనా బలవంతంగా చేయడం కూడదు. మొదట మనస్సును నిశ్శబ్దంగా చేయాలి. అంతరంగంలో ఖాళీని అనుభవించాలి. నిశ్చలత్వం మరియు జ్ఞానంలో నిలిచే ప్రయత్నం చేయాలి. ఆ తరువాతే చైతన్యం కుండలిని చక్రాల ద్వారా ప్రవహించే ప్రక్రియను, చివరికి శివునితో దాని ఐక్యతను అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. ఆ ఐక్యత నుంచే మరింత లోతైన జ్ఞానం వ్యక్తమవుతుంది. మనస్సు ఇంకా ప్రశాంతంగా మారకముందే కుండలిని శక్తిని మేల్కొల్పాలని లేదా దాని ప్రవాహాన్ని బలవంతంగా ప్రేరేపించాలని ప్రయత్నిస్తే స్పష్టతకు బదులుగా మనస్సులో మరింత కలత ఏర్పడవచ్చు. అందుకే ఈ మార్గంలో సహనం, పవిత్రత, స్థిరత్వం, అవగాహన ఎంతో అవసరం. ప్రశ్న: గురుజీ, మనలో కుండలిని శక్తి అభివృద్ధి చెందడం ఒక పిరమిడ్ ఆకారంలో కూడా జరుగుతుందని మీరు చెప్పారు. దాని గురించి కొంచెం వివరించగలరా? సమాధానం: మనలోకి విశ్వం నుంచి ప్రవేశించే శక్తి గురించి మాట్లాడినా లేదా ఆధ్యాత్మిక సాధన ద్వారా మేల్కొనే కుండలిని శక్తి గురించి మాట్లాడినా దాని అంతిమ ప్రయాణం సమాధి వైపే ఉంటుంది. అంటే వ్యక్తిలో ఉన్న శక్తి విశ్వంలో ఉన్న శక్తితో ఏకమయ్యే ఆ లోతైన స్థితి వైపు ప్రయాణిస్తుంది. నిజానికి శక్తి ఒక్కటే. మనలో కావలసింది ఆ శక్తికి మనల్ని మనం స్వీకరించగల పాత్రలుగా మార్చుకోవడం. అందుకే ఆధ్యాత్మిక సాధన ఎంతో ముఖ్యమైనది. కేవలం మేధోపరమైన అవగాహనతో మాత్రమే ఇటువంటి మేల్కొలుపు సాధారణంగా జరగదు. విశ్వాసం, ప్రేమ, భక్తి, ప్రశాంతంగా కూర్చోవడం, నిశ్చలంగా ఉండడం, ఇవన్నీ మన అంతరంగాన్ని క్రమంగా ఆ శక్తిని స్వీకరించేలా సిద్ధం చేస్తాయి. అప్పుడు ఆ శక్తి సహజంగానే సహస్రారం ద్వారా తనను తాను వ్యక్తం చేసుకోవడం ప్రారంభిస్తుంది. మీరు ఈ ప్రక్రియను మూలాధారం నుంచి కుండలిని పైకి ఎదగడంగా అర్థం చేసుకున్నా లేదా సహస్రారం ద్వారా విశ్వశక్తి మనలోకి దిగివస్తున్నట్లుగా అర్థం చేసుకున్నా మూల సత్యం ఒక్కటే. శక్తి ఒక్కటే. ముఖ్యమైనది ఏమిటంటే మనల్ని మనం సిద్ధం చేసుకోవడం. అంతరంగంలోని స్పందనలు, పవిత్రత, నిశ్చలత్వం, స్వీకారభావం,
వీటిని పెంపొందించుకోవడం ద్వారా ఆ శక్తి తనను తాను మనలో వెల్లడించుకునే అవకాశం కలుగుతుంది. ఈ శక్తి మనలో చురుకుగా మారినప్పుడు అది శరీరంలోని ప్రతి కణాన్ని వ్యాపించి జీవశక్తికి, ఆరోగ్యానికి, దీర్ఘాయుష్యుకు సహకరిస్తుందని చెబుతారు. పిరమిడ్ అనేది ఈ శక్తి ప్రవాహాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రతీక మాత్రమే. రూపం ఏదైనా కావచ్చు, కానీ దాని వెనుక ఉన్న సూత్రం మాత్రం ఒక్కటే. ప్రశ్న: గురుజీ, నాకు కొన్ని సందర్భాల్లో పూర్తిగా శక్తి లేనట్లుగా, శక్తి హీనతగా ఎందుకు అనిపిస్తుంది? సమాధానం: మీకు శక్తి చాలా తక్కువగా అనిపించినప్పుడు దానికి అనేక సాధారణ కారణాలు ఉండవచ్చు. బహుశా శరీరం సరిగ్గా లేకపోవచ్చు, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవచ్చు, లేదా రోజంతా ఒక ఆలోచన తర్వాత మరొక ఆలోచనలో మనస్సు చిక్కుకుని ఉండవచ్చు. ఆలోచన కూడా శక్తిని వినియోగిస్తుంది. మనలో ఎంతటి జీవశక్తి ఆందోళన, భయం, చింత, సంఘర్షణ, అవసరం లేని ఆలోచనలలో ఖర్చవుతుందో మనకు చాలాసార్లు తెలియదు. మనస్సు రోజంతా ఏదో ఒకదానిలో నిమగ్నమై ఉంటే నిశ్శబ్దానికి, ధ్యానానికి, ప్రార్థనకు మిగిలే శక్తి చాలా తక్కువగా ఉండవచ్చు. ఆహారం కూడా శక్తిని అందిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండి జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తే జీవశక్తి సహజంగానే మెరుగుపడుతుంది. అందుకే శరీరాన్ని ప్రేమతో, మితంగా సంరక్షించాలి. మీ శక్తిని ఏదైనా అనారోగ్యకరమైన విధంగా వృధా చేస్తున్నారా అన్నది నిజాయితీగా మీరే మీలోనికి చూసి తెలుసుకోవాలి. బహుశా మిమ్మల్ని చింతలు వేధిస్తుండవచ్చు. సరిగ్గా నిద్రపోవడం లేదేమో. జీవనశైలి క్రమం తప్పి ఉండవచ్చు. ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి జీవితంలో కొంత క్రమశిక్షణను, సరళతను తీసుకురండి. సరిగ్గా తినండి. మంచిగా నిద్రపోండి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. మనస్సుకు కొంత సమయం నిశ్శబ్దాన్ని ఇవ్వండి. అవసరం లేని కలతలను, అనారోగ్యకరమైన సాంగత్యాన్ని దూరంగా ఉంచండి. అప్పుడు శక్తి క్రమంగా సహజంగానే తిరిగి వస్తుంది. మరియు జీవితాంతంలో శరీరం తన జీవశక్తిని సహజంగానే కోల్పోయే దశ వచ్చినప్పుడు శక్తి క్రమంగా ఉపసంహరించుకోవడం సహజమే. అది జీవితం యొక్క సహజ గమనంలో ఒక భాగం. కానీ జీవితంలో చురుకుగా ఉండాల్సిన సంవత్సరాల్లో యవ్వనంలో శక్తి నిరంతరం చాలా తక్కువగా అనిపిస్తుంటే శరీరాన్ని, మనస్సును రెండింటినీ సున్నితంగా పరిశీలించాలి. చాలాసార్లు మనం శారీరకంగా అలసిపోయి ఉండవచ్చు, లేదా అంతరంగంలో మన చింతలతో మనమే చిక్కుకుని ఉండవచ్చు. మనస్సు కలత చెందితే నిద్ర దెబ్బతింటుంది. నిద్ర సరిగా లేకపోతే శరీరం ప్రభావితమవుతుంది. శరీరం, మనస్సు రెండూ కలతలో ఉంటే భగవంతుడిని స్మరించడం కూడా కష్టంగా అనిపించవచ్చు. అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. ఆధ్యాత్మిక మార్గాన్ని కొన్నిసార్లు కత్తి అంచుపై నడవడంతో పోలుస్తారు. దాని అర్థం ఈ మార్గాన్ని భయంతో అనుసరించాలి అని కాదు. అవగాహనతో, నిజాయితీతో, సమతుల్యతతో నడవాలని గుర్తుచేయడమే. మన జీర్ణక్రియ వంటి సాధారణమైన విషయం కూడా మన సాధనను ప్రభావితం చేయగలదు. కడుపు సరిగా లేకపోతే కొన్ని రోజులు ధ్యానం చేయడం కూడా కష్టంగా అనిపించవచ్చు. అందుకే ఆధ్యాత్మిక జీవితాన్ని సాధారణ జీవితానికి వేరుగా చూడకండి. జీవితమంతటినీ ఒక సమన్వయంలోకి తీసుకురండి. భగవంతుడు పరిపూర్ణత. ఆ పరిపూర్ణత వైపు ప్రయాణించాలంటే మన శరీరం, మనస్సు, అలవాట్లు, సంబంధాలు, ఆహారం, నిద్ర, ఆలోచనలు ఇవన్నీ క్రమంగా మరింత సమతుల్యతలోకి రావాలి. శరీరాన్ని చూసుకోండి, కాని దాని పట్ల అతిగా ఆసక్తి పెంచుకోకండి. మనస్సును ప్రశాంతంగా ఉంచండి,
కానీ దాన్ని బలవంతం చేయకండి. పౌష్టికమైన ఆహారం తీసుకోండి. అవసరం లేని ప్రతికూలతను దూరంగా ఉంచండి. మంచి సాంగత్యాన్ని ఎంచుకోండి. కొంత సమయం మౌనంలో గడపండి. అన్నింటికంటే ముఖ్యంగా మీ అంతరంగాన్ని మృదువుగా భగవంతుని వైపు తిప్పుతూ ఉండండి. జీవితం సరళంగా, సమతుల్యంగా, అంతరంగం ప్రశాంతంగా మారుతున్న కొద్దీ శక్తి అనేది మనం సంపాదించుకోవాల్సిన లేదా మన సొంతం చేసుకోవాల్సిన ఏదో వస్తువు కాదని అర్థమవుతుంది. ఆ శక్తి ఉద్భవించే మరింత లోతైన మూలాన్ని మనం గుర్తించడం ప్రారంభిస్తాం. నిశ్చలంగా ఉండండి. నిజాయితీగా ఉండండి. స్వీకార భావంతో ఉండండి. మీరు ఎంత నిశ్శబ్దంగా అంతరంగం వైపు తిరుగుతారో, మీలోని అత్యంత లోతైన శక్తికి మూలం బయట ఎక్కడా లేదని అంత స్పష్టంగా అనుభవిస్తారు. అది ఎప్పటినుంచో మీలోనే ఉంది. అదే నిశ్శబ్ద సాక్షి చైతన్యం. అదే ఆత్మ.